హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రేరణ మరియు సిద్ధు ప్రేమ కథలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రేరణ వంటగదిలో ఉండగా ఇక వాళ్ళ అత్తగారు వచ్చి ఇక ప్రేరణను ఒక్కసారి చూసి ఇక షాక్ అవుతూ, నువ్వేంటి ఇక్కడ సామ్రాజ్యం అనేసి ఇక ఒక్కసారిగా వాళ్ళ పని మనిషిని పెంచేసరికి, నువ్వేంటి వంట చేయకుండా అక్కడేం చేస్తున్నావి అనేసి ఇక అడగడంతో, ఇక పని మనిషి మాత్రం అమ్మగారు మంచి మంచి రుచులు వంటకాలు చేస్తారండి అని అనడంతో, నీకెవరు చెప్పారు అనేసి ఇక అత్తగారు అడుగుతూ ఉంటుంది. అప్పుడు అతన్నే చెప్పారు. ప్రేరణ అమ్మగారు చాలా బాగా వండుతారు. నిజంగా ఇప్పుడు కాఫీ కూడా చాలా బాగా పెట్టారు అమ్మగారు. ఈరోజు నిజంగా చాలా అద్భుతంగా వంటలు చేస్తుంది అమ్మగారు అనేసి కనడంతో, సామ్రాజ్యం నువ్వు ముందు వెళ్ళి వంట పని చూడు అనేసి కనడంతో, ఇక ఒక్కసారిగా ప్రేరణ కన్ను కొట్టడంతో ఇక పని మనిషి కళ్ళు తిరిగి పడిపోయినట్టు చేస్తుంది. దీంతో మెల్లిగా వెంటనే వాటర్ తీసుకొచ్చి ఇక ప్రేరణ పని మనిషిపై చల్లడంతో పని మనిషి లేచి, ఏమైందే ఎందుకు పడిపోయావా అనేసి ఇక ప్రేరణ అత్తగారు అడగడంతో, ఏమో అమ్మగారు ఏదో విశేషంలా ఉంది, ఒక 4 రోజులు నాకు లీవ్ ఇవ్వగలరా అనేసి అనడంతో, ఇక అంతలో ప్రేరణ అత్త మాత్రం ఇక సరే 4 రోజులు కాకపోతే 10 రోజులు తీసుకో అనేసి అనడంతో ఇక ఆ పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేరణ మాత్రం అంటే 10 రోజులు లేని వంట చేయొచ్చు అన్నమాట, ఇప్పుడు పని మనిషి ఎలాగో లేదు కదా అనడంతో, నువ్వు చేసిన ఎవరు తినడు అనేసి ఇక వాళ్ళ అత్తగారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అంతలో ఇక సాహితి మరియు ప్రేరణ ఇద్దరు కూడా వంటగదిలో ఇక సాహితి హెల్ప్ చేస్తూ ఉంటే ఇక వంటగదిలో ప్రేరణ వండుతూ ఉంటుంది. కంతలో సిద్ధు అక్కడికి రావడంతో, అసలు నువ్వెందుకు వంట చేస్తున్నావు, ఏ అధికారంతో ఇక్కడ వంట అన్నీ చూసుకుంటున్నావు అనడంతో, భార్య అనే హక్కుతో మీరే కదా తాళి కట్టింది అనేసి అనడంతో, అంతలో సాహితి ఇక ఫస్ట్ తనని పంపించేసే అనేసి అనడంతో, సిద్ధు అలా అనడంతో వెంటనే ప్రేరణ ఇక సిద్ధు పైకి ఇక ప్రేరణని తోస్తూ ఉండడంతో ఇక తన తాళి తన గుండెకి అతుక్కొని ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.